హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. మనం ప్రీవియస్ డే వీడియోలో కూడా చెప్పిన విధంగా మనం తీసుకున్న పొజిషన్ ఏదైనా ఒక స్టాక్ అవ్వచ్చు లేదా ఒక ఇండెక్స్ అవ్వచ్చు, ఎందులోనైనా మీరు చేసేది ఇంట్రాడే అయినప్పటికీ కూడా డే టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలండి. ఎందుకోసము అంటే డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఏమవుతుందో మనకు అర్థమవుతుంది. ట్రెండ్ తెలిసినప్పుడే ట్రెండ్కు ఫేవర్గా మనము పొజిషన్స్ తీసుకోవడం వల్ల దాంట్లో మన ట్రేడ్ అనేది పాజిటివ్గా ఉంటుంది, లేకుంటే నెగిటివ్ రిజల్ట్స్ చూడాల్సి వస్తుందనేసి మీరు ఇక్కడ గమనించండి. మనం ముందు కూడా చెప్పుకున్న విధంగా ఇది ఈ యొక్క క్యాండిల్ గమనించండి. ఎప్పుడు ఇది 30 డిసెంబర్ 2024. ఇది ఒక రెసిస్టెన్సీ, అర్థమవుతుందా అండి? దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ట్వీజర్ టాప్ టైప్ ఉన్నాయి క్యాండిల్స్. ఇంచుమించు ట్వీజర్ టాప్ లాగా పడి ఇక్కడి నుంచి ఏమైందండి 2 జనవరి, అర్థమవుతుందా? 2 జనవరి 3 జనవరి ఈ 2 క్యాండిల్స్ డే టైం ఫ్రేమ్ అనమాట. గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ గమనించండి. ఇక్కడ మనం బ్లింక్ చేస్తున్నాం, ఓకేనా? ఈ యొక్క క్యాండిల్స్ అర్థమైందండి. ఇది ఒక రెసిస్టెన్స్, దీని ఎబోవ్ సస్టైన్ అయితేనే అగైన్ ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ అనేది ఉంటుంది డే టైం ఫ్రేమ్లో. మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమవుతుందండి, ఆ యొక్క వాల్యూస్కి ఎబోవ్ లేకుండా కరెక్ట్గా అగైన్ ఈ యొక్క గమనించండి. ఇక్కడ సర్కిల్స్ అప్లై చేసి చూపిస్తున్నాను ఈ యొక్క క్యాండిల్కి, గమనించారు కదా? సో ఇప్పుడు అగైన్ ఏమవుతుంది, కరెక్ట్గా ఇదే రెస్పెక్ట్ చేస్తుంది ఈ వాల్యూని చేసి డే టైం ఫ్రేమ్లో ఏమవుతుంది, డౌన్ సైడ్కి వస్తుంది. మనం ఈ ట్రెండ్ లైన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ ఇచ్చిందో ఆల్మోస్ట్ అక్కడి నుంచి అప్ ట్రెండ్ అనేది మార్కెట్ తీసుకొని పోయింది. అంతేకాకుండా ఇక్కడ గమనించినట్లయితే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ గమనించండి, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది డే టైం ఫ్రేమ్లో. ఈ యొక్క సబ్జెక్ట్ మనం అగైన్ అండ్ అగైన్ చెప్తూనే ఉన్నామండి. ఎందుకు అంటే ఒక సపోర్ట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలా, ట్రెండ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలా అనేసి నేను చేస్తున్న ప్రయత్నం అండి ఇది. సో మనం చెప్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్లు అవుతుందండి. ఇప్పుడు ఏమైంది, మీరు ఒకసారి గమనిస్తే లాంగ్ టైం ఫ్రేమ్ కింద తీసుకుంటే ఇంచుమించు ఎక్యురేట్గా కాకోకుండా ఆల్మోస్ట్ ఇది ఒక లాంగ్ డే టైం ఫ్రేమ్లో డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది, అర్థమవుతుందండి? డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. సో ఇక్కడికి నుంచి ఇక్కడికి అగైన్ ఇది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూని ఎబోవ్ బ్రేక్అవుట్ ఇవ్వకుండా రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వస్తుంది. బయట న్యూస్ ఏమైనా అయించండి, మనము చార్ట్ మీద ప్రిడిక్షన్ చేసి ట్రేడ్ చేసేవాడికి బయట న్యూస్తో అవసరం ఉండదు. వాడు చార్ట్ని ఎబోవ్ అయితే బై సైడ్ పొజిషన్ తీసుకుంటాడు. 51,973కి ఎబోవ్ సస్టైన్ అయితే, 51,973కి ఎబోవ్ సస్టైన్ కాకుంటే ఈ చార్ట్ ప్రకారంగా మనం ఏం చేస్తాము, బేరిష్ ట్రెండ్ చూస్తాము. సో ఇప్పుడు మళ్ళీ మనకి అగైన్ ఒక సపోర్ట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ గమనించండి. 7 ఫిబ్రవరి 2025 ఈ యొక్క క్యాండిల్ ఇప్పుడు మనకి ఇక్కడ సర్కిల్ వేసి చూపిస్తాను చూడండి. ఈ యొక్క క్యాండిల్ ఇక్కడ 3 డేస్ మొత్తం ఇక్కడ 3 రోజులు ఈ క్యాండిల్ ఇక్కడ సస్టైన్ అయింది. సస్టైన్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అయింది, అర్థమవుతుందండి? మీకు అర్థం అవ్వడానికి ఈ విధంగా ఇక్కడి నుంచి ఏమైంది, ట్రెండ్ నీట్గా డౌన్ ట్రెండ్ తీసుకుంది, అర్థమైందండి? ఎప్పుడైతే ఈ డౌన్ ట్రెండ్ మళ్ళీ ఎవిగో బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూగా అప్ ట్రెండ్ అయింది. 47,785 అనేది మల్టిపుల్ టైమ్స్ డే టైం ఫ్రేమ్లో సపోర్ట్ తీసుకుంది, గమనించండి. ఇప్పుడు రేపు ఏమవుతుందంటే ఈ యొక్క వాల్యూవే మనకి ఇంపార్టెంట్, మళ్ళీ మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. ఏది ఈ యొక్క వాల్యూ గమనించండి, 50,592. దీని ఎబోవ్ ఉంటే మళ్ళీ రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ రెస్పెక్ట్ చేస్తే ఇలా అప్ సైడ్ చూడొచ్చు రేపు, లేదా 1 or 2 డేస్లో కానీ, లేదా మళ్ళీ దీనికి బిలో వస్తే అక్కడ ఏర్పడుతున్న చార్ట్ ప్యాటర్న్స్ చూసి మనం గమనిద్దామండి. ఈ విధంగా డౌన్ సైడ్కి అనేది ఉంటుంది. సో ఈ విధంగా డే టైం ఫ్రేమ్లో మనం తీసుకుంటున్న ఎటీ ఇండెక్స్ కానీ ఎనీ స్టాక్స్ గురించి కానీ డే టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా మీరు అనాలిసిస్ అనేది చేయాలి. చేసిన తర్వాతనే ఈరోజు నెక్స్ట్ మీరు ఇంట్రాడేలో కానీ మీరు ఏదైనా చేయండి, ఆ పొజిషను ట్రెండ్కి ఫేవర్గా పొజిషన్ తీసుకోండి. ఎప్పుడైనా కానీ ట్రెండ్కి ఎగనెస్ట్గా మాత్రం పొజిషన్ తీసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, మనము చెప్తున్న ఈ సబ్జెక్ట్ అర్థమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి సబ్జెక్టు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాము, ఇదే మా ప్రయత్నము. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ బాగా నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి.
జై హింద్.